ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తున్న పిల్లలు. గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026వ సంవత్సరము 7వ నెల 6వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, యెహోవా యందు భయము పవిత్రమైనది, అది నిత్యము కూడా నిలుచును. కీర్తన గ్రంథము 19వ కీర్తన 9వ చరణం అండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి దేవుని యందు మనం భయము కలిగి ఉంటున్నప్పుడు మరి పవిత్రత అంటండి. ఎప్పుడైతే మనలో పవిత్రత అనేది రావాలంటే, పవిత్రంగా మనం జీవించాలంటే దేవుని యందు మనం భయము భక్తి కలిగి ఉంటున్నప్పుడు మనకి పవిత్రతను ఉంటుందంటండి. ఆ పవిత్రత అనేది ఎప్పటి వరకు ఉంటుంది అంటే అక్కడేమో రాసుకుంటూ వచ్చాడు, అది నిత్యము కూడా నిలుస్తుందంటండి. అంటే నిత్యము కూడా నిలుస్తుందంటే నిత్యము కూడా దేవుని యందు భయము కలిగి ఉండాలని. యోసేపును మనం చూస్తూ ఉంటామండి. మరి దేవునికి భయపడ్డాడు కాబట్టి తన పవిత్రతను కాపాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే అపవిత్రతలోకి వెళ్ళే ఆలోచనలు వస్తున్నప్పుడు, అపవిత్రమా వెళ్తున్నటువంటి తలంపులు వస్తున్నప్పుడు, మరి ఎప్పుడైతే దేవుని భయం ఉందో దాని నుండి దూరంగా పారిపోతూ ఉంటాం. అందుకే యోబు భక్తుడు కూడా అంటాడు కదా తిమోతితో, యవనొచ్చు నుండి మరి పారిపోమని. కాబట్టి ఏదైనప్పటికీ దేవుని భయము అనేది ఉంటే మరి అది పవిత్రత ఇవ్వటమే కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నప్పుడు జ్ఞానం ఇస్తుంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆశీర్వాదం ఇస్తుంది. కాబట్టి ఏదైనప్పటికీ కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం చూస్తూ ఉంటామండి. కాబట్టి మరి పవిత్రంగా జీవించాలంటే మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మరి పవిత్రత ఉంటుంది. మన కుటుంబాల్లో ఎంతో ఆశీర్వాదం ప్రభు అనుగ్రహిస్తాడు. దేవుని రాకడ కూడా సిద్ధపాటు కలిగి ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. నాయకులు, అధికారులందరూ కూడా మంచి వంతరం పడి మా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించండి. మీ హస్తం తోడుగా ఉంచండి. సరిహద్దులో సైనికులు మంచి వంతరం పండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతరం పండి. దేవాదిగో తండ్రి, యవనస్తులు, యువకులు బట్టి ప్రార్థిస్తుంది తండ్రి. వారు త్రాగుడికి బానిసతులై ప్రభా మరి ఇగో తండ్రి ప్రేమను ముసుగులు పడి ఉన్నారు. అలాగే కాకుండా పానపరాకు, గుట్టక, గంజాయి, డ్రగ్స్ వాళ్ళు ఎంతోమంది పాడైపోతున్నారు. నేను అయ్యా ఈనాటి యవనస్తులందరికీ నీ చేతిగా అప్పగిస్తూ ఉన్నాను. వాళ్ళందరినీ కూడా మీరు ఆకర్షించుకుని రక్షించుకోమని ప్రార్థిస్తామని వందనాలు తండ్రి. ప్రభా ప్రతి ఉద్యోగస్తులందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్న బావునికి వందనాలు తండ్రి. వారు చేసిన ఉద్యోగులు మీ అసలు తోడుగా ఉంచండి. రాకపోకలు మీ సహాయం తెచ్చండి, మీరు తోడు ఉంచండి తండ్రి. చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి తరగతులు చదువుతుండగా మంచిగా చదువుకుని ప్రయోజనాలు కృప తెచ్చండి. రాకపోకలు మీ సహాయం తెచ్చింది తండ్రి. ప్రభు ఈ దేశం బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి వంతరం పండి మా దేశ పాడి పంటంతా మీరు ఆశించి దీవించండి తండ్రి. ప్రభానికి స్తోత్రాలు ప్రభు. ఇదిగో నన్ను ప్రభ మరి నేను హాస్పిటల్ రోజు స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలని కొట్టేసి రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారు మన దయచేయండి తండ్రి. నైనా ఇగో తన వివాహం లేని బిడ్డకి వివాహం తెచ్చండి. గర్భఫలం లేని వారు గర్భం తెచ్చండి. గర్భిణీ సుఖం డెలివరీ తెచ్చండి. తల్లి బిడ్డ క్షేమం తెచ్చండి ప్రభా. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.